అసలు సినిమా ఇంత హైలైట్ ఉంటుందని అసలు అనుకోలేదు. అసలు ఎక్స్పెక్టేషన్ మించి ఉంది. అసలు ఎంత బాగుంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సినిమా రిలీజ్ కి ముందు నుంచి అందరూ జాతర జాతర అంటూ హై ఇచ్చారు. సో జాతరని మించిన ఫైట్ ఒకటి ఉందంట కదా. జాతర కాదప్ప, ఊర మాస జాతర. అసలు ఫైట్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. చెప్పలేం బ్రో, మాటల్లో మాత్రం చెప్పలేం. సినిమా అయితే తోపు. రికార్డ్స్ పరిస్థితి ఏంటి? రికార్డ్స్ బద్దలైపోతాయి బ్రో, అన్ని బద్దలైపోతాయి. అల్లు అర్జున్ గారు నేషనల్ అవార్డు కొట్టారు. సో చాలా మంది కొంచెం కామెంట్లు కూడా చేశారు, ఏదో కొనుక్కున్నాడు అని చెప్పేసి. సో దానికి ఏమంటారు భయ్యా? ట్రోలర్స్ కు అవన్నీ ట్రోలర్స్ కి మాత్రము ఈ సినిమా చూసి చెప్పమని భయ్యా. సినిమా వస్తే మాత్రం ట్రోలర్స్ కి ఒక్కొక్కరికి బాక్సులు వలిగిపోతాయి. ఆ తిరుగుంది. మీరు చెప్పండి, ఎలా ఉంది పుష్ప 2? అన్న నేను అన్ని సినిమాలు చూస్తాను, అల్లు అర్జున్ ఫ్యాన్. సినిమా మాత్రం సూపర్ గా ఉంది. సెకండ్ హాఫ్ అయితే వేరే లెవెల్. కలెక్షన్ విషయానికి వస్తారా, డే 1 పుష్పది కొట్టాలంటే మహేష్ బాబు, రాజమౌళి వాడైనా రావాలి, లేదు మన ప్రభాసు వంగ స్పిరిట్ అయినా రావాలి. దీన్ని కొట్టేవి ఆ 2 సినిమాలు తప్ప ఇప్పుడు ఈ కాలంలో రావు. అంత బాగుంది. మీరు అందరూ పుష్ప 1కి అల్లు అర్జున్కి ఎందుకు వచ్చింది అంటారు. పుష్ప 2కి సుకుమార్కి వస్తుంది. ఆ లెవెల్లో తీశాడు. అల్లు అర్జున్ 1లో యాక్టింగ్ చూసేసాం మేము. స్టైల్ ఉంది, గ్రేస్ ఉంది, అంతా 1లో పీక్స్లో యాక్టింగ్ చేశాడు. వచ్చేసింది అల్లు అర్జున్ ఖాతాలో ఒకటి వచ్చేసింది. సుకుమార్కి ఇప్పుడు రావాలి భయ్య. అది వస్తేనే పుష్ప 2కి కలెక్షన్స్ అవని ఏదవని సుకుమార్కి డైరెక్షన్కి వస్తుంది. ఆయనకు మాత్రం హ్యాండ్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్. జాతర సీన్ ఒకటి, ఫైట్ కి ముందు ఒక సీన్ డాన్స్ ఇరగ తీసేస్తారంట కదా బన్నీ గారు. సో ఏంటి? సో మన కాంతారా చూసామా, అది జస్ట్ టీజర్. దీంట్లో ఉంటది హైలైట్ భయ్యా. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఫస్ట్ యాజ్ అల్లు అర్జున్ ఫ్యాన్ గా. ఓకే వచ్చింది నేషనల్ అవార్డ్ సూపర్, బట్ ఇప్పుడు దీనికి వచ్చుంటే ఇంకా హైలైట్ వస్తుంది. అంత బాగా చేశారు. చాలా కూడా నేషనల్ అవార్డ్ పక్కా. నేను అల్లు అర్జున్ 90% చెప్తున్నా, 100% సుకుమార్కి వస్తుంది భయ్యా. 100% సుకుమార్కి వస్తుంది భయ్యా. ఎలా ఉంది పుష్ప 2? మాత్రం మ్యాడ్ బ్రో, మెంటల్ ఎక్కించేసింది. జాతర సీన్ మాత్రం అబ్బా గొంతు అసలు గొంతు పోయింది బ్రో. క్లైమాక్స్ ఫైట్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయఉన్నది. అట్లాంటి కొత్త క్లైమాక్స్ అసలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు వరకు అసలు అట్లాంటి క్లైమాక్స్ చూడలేదు. డే 1 రికార్డ్ లెక్క లేదు. డే 1 రికార్డ్స్ బ్రేక్, ప్లేట్లు మార్చేసుకోవాలి. కొత్త ప్లేట్ ఫస్ట్ హాఫా సెకండ్ హాఫా? అస్సలు చెప్పరు. ఫస్ట్ హాఫ్ ఉంది, సెకండ్ హాఫ్ అయితే అసలు మ్యాడ్. అసలు క్లైమాక్స్ మాత్రం సో బేసిక్ గా ఇండస్ట్రీలో సీక్వెల్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా రేర్ గా హిట్ అవుతూ ఉంటాయి. అండ్ పుష్ప 2 ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది అనుకోవచ్చా? ఈజీగా బ్రో, కళ్ళు మూసుకోండి. మాటలు ఉండవు బ్రో దానికి. అందరూ జాతర ఫైట్ అంటారు కానీ క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం మనుషులుగా సీట్లు లెగుస్తాయి. అప్పుడు హైలైట్ గా మాటలే. బీజిఎం కొట్టింది బ్రో, క్లైమాక్స్ బీజిఎం అసలు మ్యాడ్. మంత్రాలతో బీజిఎం, డిఎస్పీ మంత్రాలతో కూడా ఎట్లుంటుంది చూసారు కదా, అట్లుంటది బ్రో. అసలు క్లైమాక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అంతే లేదు బ్రో, ఇక లేదు అక్కడ డైరెక్ట్ అంతే. ఇట్లా లాస్ట్ గా అయితే నిల్చుని చూస్తున్నాం అంతే. అక్కడికి షాక్. పుష్ప 3కి లీడ్ ఇచ్చారు. సో అవసరమేనా, లేదా ఇక్కడతో ఏమైనా ఏం చేస్తే బాగుంటది అంట? 100% అవసరం అన్నది. పుష్ప 2 అది ఇంకా సగమే మూవీ. పుష్ప 3 మెయిన్. ఇంకా నాకు తెలిసి పుష్ప 3తో ఆగిపోవచ్చు బ్రో. ఆగలేకపోతున్నాం. పుష్ప 3 కోసం 100% వెయిట్ చేస్తున్నాం. ఇక అంతే. రన్ టైం కూడా కొంచెం ఎక్కువే. మీకు అలా అనిపించింది? ఇంకా సేపు ఉంటే బాగుంది అనిపించింది. రన్ టైమా అది అక్కడ 3 గంటల ఎంతసేపు రా? 3 గంటలు 20 నిమిషాలు కదా. అసలు అంతసేపు వెళ్ళిపోయింది అంతే. ఇంకా వెయిట్ చేస్తున్నా ఇంకా ఉంటదని. 1000 కోట్లు గ్యారంటీ బ్రో. అంతకు మించి వెళ్ళిందంటే మాత్రం 1000 కోట్లు మాత్రం ఇంకా డే 1 మాత్రం ఫిక్స్. ఇంకా మనం మాట్లాడలేదు. టికెట్ రేట్స్ పెంచడంలో కూడా సో కొంతమంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారని విన్నాము. సో మీరు ఏం చెప్తారు యాజ్ ఎ ఫ్యాన్స్? టికెట్స్ పెంచడం అనేది కొద్దిగా నెగిటివ్ పాయింట్ అన్న. కానీ మూవీ చూసిన తర్వాత మాత్రం ఒపీనియన్ మారిపోయింది. 100% మారిపోయింది. ₹1000 పెట్టినా తప్పలేదు. ప్రీమియర్స్ కి వచ్చాం, ఇప్పుడు సుదర్శన్లు ఉన్నాం, మళ్ళీ బ్రహ్మరాంబ కుక్కట్పల్లి 5కి ఇన్ని షోలు. ఇక్కడ పోయిన తర్వాత ఇంకో షో కూడా వెళ్ళొచ్చు అనిపిస్తుంది. అంత అయిపో రన్నింగ్ వెళ్ళిపో లోపలికి డైరెక్ట్ దూరిపోదాం అనిపిస్తుంది తప్ప కానీ డైరెక్ట్ సినిమా మాత్రం వర్త్ బ్రో. టికెట్ లేకుండా సీదా థియేటర్ లోకి వెళ్ళిపోవాలి. ఎక్కడ అయిపోతే అలాగే వెళ్ళిపోతాం అంతే. ఇంకా అంటే మొత్తం చూసుకుంటే నెక్స్ట్ మంత్ గేమ్ చేంజర్ కూడా ఉంది. సో ఏంటి పోటీ ఎలా ఉండబోతుంది పుష్ప 2కి గేమ్ చేంజర్? పుష్ప 2 చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటది. ఇద్దరు కేసీపీడి బ్రో సినిమా మాత్రం కుత్త ర్యాంప్ ఆడిచేసింది. అసలు మ్యాడ్. అసలు మాటలు లేవు. చెప్తున్నా గొంతు మాత్రం ఎగిరిపోతుంది. మీకు ఇంటర్వెల్ కి ఎగిరిపోతుంది అంటే క్లైమాక్స్ వరకు మీకు గొంతు ఉండదు. సీట్లకి లేస్తూనే ఉంటారు, మీరు డాన్స్ ఊగుతూనే ఉంటారు. జాతర సీన్ దగ్గర 25 minutes అనుకుంటా. ఆ సీన్ మాత్రం బండి అన్న డాన్స్ చేసి చీర కట్టుకొని
పూనకాలు లోడ్ వచ్చినాయి బ్రో. మొత్తం ఇక ఆడుతూనే ఉన్నాం, ఒరుతుంటే ఇక అయిపోయి కథం. సినిమా మాత్రం నేను మహేష్ బాబు ఫ్యాన్ అన్న, లిటరల్లీ చెప్తాను మహేష్ బాబు ఫ్యాన్ ని. క్లైమాక్స్ ఫైట్ కి మాత్రం 100% లేస్తారు. సీట్ నుంచి పక్కా లెగుస్తారు, అరుస్తారు కూడా. అంతా అయిపో క్లైమాక్స్ ఫైట్ చెప్పినా bro, పక్కా ఓవర్ హైప్ మూడేళ్ళ నుంచి అయినా బ్రో సినిమా కోసం. లాస్ట్ కన్నీళ్ళు వచ్చినాయి బ్రో సినిమా చూసి. ఎందుకంటే లిటరల్లీ అంత బాగుంది సినిమా మాత్రం, అంత అనిపించింది. మూడేళ్ళు ఫైనల్ గా పుష్పరాజ్కి ఇంటి పేరు వచ్చిందా? వచ్చింది బ్రో. హ్యాపీయా మీరు? హ్యాపీ అసలు అడగాల. చూస్తే అర్థమైపోవాలి మీకు, అంతే చూస్తే అర్థమైపోవాలి. లిటరల్లీ మెయిన్గా ఫస్ట్ నేను సుక్కు రైటింగ్స్ కోసమే వచ్చిన. ఫస్ట్ హాఫ్ డైలాగ్స్, ఎమోషన్స్ తోటి ఇంట్రొడక్షన్, ఇంటర్వల్ బ్యాంక్ తోటి అదిరిపోయింది. సెకండ్ హాఫ్ అయితే లిటరల్లీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేన్న. సుక్కు రైటింగ్ అనిపించింది, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, దేవి డిఎస్పి బీజిఎం మూడే నిలబెట్టాయి సెకండ్ హాఫ్. మెయిన్గా జాతర ఫైట్, ప్రీ క్లైమాక్స్ ఫైట్ గురించి వాళ్ళు ఎలివేషన్ చేశారు, అస్సలు మామూలుగా లేదు. ప్రీ క్లైమాక్స్ ఫైట్ అయితే అరిచి గొంతులు పోయినాయి, అంత బాగుంది అసలు. సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే, బీజిఎం అయితే ఇట్లా కూడా తీస్తారా, ఇట్లా కూడా మూవీని నరేట్ చేసి స్క్రీన్ ప్లే రన్ చేస్తారా అని. అసలు సెకండ్ హాఫ్ అయిపోయినాక మూవీ ఎప్పుడు అయిపోయిందో కూడా మేము షాక్లో ఉన్నాం. అంత ఎండింగ్ క్లైమాక్స్ కూడా ఇచ్చిండు, అండ్ ఎండింగ్లో ట్విస్ట్ కూడా ఇచ్చాడు. అసలు సుక్కు అన్న, నేను ఒకటే చెప్తున్నా, మీ 3 ఏళ్ల కష్టానికి ఇది వర్త్ వాచ్ అన్న. బన్నీ అన్న, ఇది మళ్ళీ ఒక నేషనల్ అవార్డు అయితే మీకు కన్ఫర్మ్ 2025కి నేషనల్ అవార్డు పుష్ప 2 రాసి పెట్టుకుని మీకు ఖచ్చితంగా వస్తుంది. బన్నీ అన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, నాకు పెర్ఫార్మెన్స్ యాక్టింగ్ చేయడం ఇష్టం అని, అది కమర్షియల్ మూవీలో వస్తుందని. నేను ఆ మాట ఎందుకు చెప్పాడో నాకు ఆ రోజు అర్థం కాలేదు, బట్ ఈ మూవీ చూసాక ఖచ్చితంగా అర్థమైంది. సెకండ్ హాఫ్లో ముగ్గురు మీకు డిఎస్పి మ్యూజిక్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్, సుక్కు రైటింగ్, ఈ 3 తప్ప మీకు ఏది కనబడదు స్క్రీన్లో. అసలు సెకండ్ హాఫ్ కూడా ఇంత తొందరగా అయిపోయిందని మీరు అంటున్నారుగా, 3.5 hours, ఇంకొక ½ an hour ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. ప్రైజెస్ విషయంలో మాత్రం కొంచెం డిసప్పాయింట్, బట్ ఈ మూవీ చూసాక చెప్తున్నా అసలు వర్త్ వాచ్ అని చెప్పొచ్చు. ఏ హాయ్ హలో, వెల్కమ్ టు ఫిల్మీ లుక్స్. దిస్ ఇస్ చందు అండ్ దిస్ ఇస్ వైషు. సో ఇప్పుడే పుష్ప 2 అండ్ ఒక రోజు ముందే ప్రీమియర్స్ అయితే వేయటం జరిగింది అనమాట. నీకు ఎలా అనిపించింది వైషు? నేషనల్ అవార్డు ఇంకో 4-5 ఇచ్చేయండి సార్ అల్లు అర్జున్ గారికి. 4-5 ఎవరు ఒకటే ఇస్తారు, ఒకే నేషనల్ అవార్డు ఇస్తారు. సో అంటే ఫస్ట్ నుంచి అందరూ జాతర అని చెప్పేసి హైప్ ఇచ్చారు, కానీ అండ్ జాతరకి ముందు ఆయన చేసిన పర్ఫార్మెన్స్ ఏమైతే ఉందో, ఆ డ్యాన్స్ ఏమైతే ఉందో, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇవన్నీ నీ అమ్మ ఏంట్రా బాబు అనిపించింది. ఆ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అసలు ఒక సపరేట్ యాటిట్యూడు, ఆ డైలాగు, ఇగో పుష్పరాజ్ అసలు ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు. అండ్ బేసిక్ గా అమ్మాయిల గురించి ఉంటది ఈ సినిమాలో. ఇట్లా కూర్చొని ఏడ్చి దండం పెట్టే సీన్లు వస్తాయి గాయస్. అమ్మాయిలు అయితే కంపల్సరీ వెళ్ళిపోండి సినిమాకి. నేను ఖచ్చితంగా బాగుండదు అనుకుంటా వచ్చాను, కానీ సినిమా మాత్రం పిచ్చి లెవెల్ పీక్స్ లో ఉంది. ఒక్కొక్క సీన్ కి మీరు ఇట్లా సీట్ లో ముందుకు వచ్చి కూర్చొని ఎగురుతారు అనమాట, అంత బాగుంది. సో అందరూ జాతర ఫైట్ అన్నారు, కానీ రప్ప అని చెప్పేసి ప్రీ క్లైమాక్స్ ఒక ఫైట్ ఉంటది. అసలు ఈ అమ్మ కాలు కట్టేస్తే చేతులు కట్టేస్తే కాలుతో, కానీ కాళ్ళు చేతులు కట్టేసిన తర్వాత బన్నీ గారు ఏం చేస్తారు అసలు ఆ ఫైట్ కి? ఈ అమ్మ ఏంట్రా బాబు, నిజంగా నేషనల్ అవార్డు అంత చాలా మంది అన్నారు వైషు. మన సర్కిల్లో కూడా డబ్బులు ఉన్నాయి, కొనుక్కున్నారు. అప్పట్లో RRR వచ్చింది, వాళ్ళిద్దరికి ఇస్తే ఎక్కడ గొడవలు అవుతాయి అని చెప్పేసి అల్లు అర్జున్ గారికి ఇచ్చారు, లేదా కొనుక్కున్నారని కొంతమంది అన్నారు. కాదు, అలా అన్న వాళ్ళకి ఈ సినిమా చూపిస్తే నేషనల్ అవార్డు విన్నర్ ఎందుకు అయ్యాడా అని చెప్పేసి తెలుస్తుంది. అండ్ సుకుమార్ గారు, మీరు 3 ఏళ్ళు తీశారు అని అంటే ఏంటో అనుకున్నాం, కానీ నిజంగానే రప్ప. ఇంకో 5 ఏళ్ళు అయినా పర్లేదండి. పుష్ప 3 కూడా ఇంతే కావాల్సిందే మాకు, అంత బాగుంది. లిటరల్లీ పుష్ప 2 గాయస్ సెకండ్ హాఫ్ మొత్తం మీరు ఇట్లా సీట్ ఎడ్జ్ లో కూర్చోకపోతే పేరు మార్చుకుంటా నేను వచ్చి, వైష్ణవి అని కావాలంటే. చూడండి ఎంత బాగుందంటే సినిమా, అదిరిపోయింది అంతే. నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా అల్లు అర్జున్ గారు ఎంత కష్టపడతారని చెప్పేసి పుష్ప 2 చూస్తే మాకు అర్థమవుతుంది. అండ్ పుష్ప 3కి లీడ్ ఇచ్చారు, అండ్ అవసరమా అంటే అవసరమే, చాలా కొన్ని అలా అక్కడక్కడ వదిలేసినట్టు అనిపించారు కదా. పుష్ప 2 అంటే ఫైర్ అనుకుంటే వైల్డ్ ఫైర్. ఇంతకీ షకావత్ సార్ నా కొడాక, సారీ సార్, ఇది క్యారెక్టర్ బట్టే. బట్ సో ఫైనల్ గా అయితే, అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది బీజిఎం.
సో అంటే అఖండలో మనం చూసాం ఆ క్లైమాక్స్ లో కానీ లేకపోతే అఖండ క్యారెక్టర్ వచ్చినప్పుడు తమన్ గారు ఎంత హైప్ అయితే ఇచ్చారో అంటే డిఎస్పి గారు కూడా నిజంగా న్యాయం చేశారు. మ్యూజిక్ వచ్చినప్పుడు డిఎస్పీ గారిని ఏంటి ముందున్న డిఎస్పీ ఏమైపోయారు అన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళలేదు సార్, మీరు బానే ఉన్నారు, మేమే చూడలేకపోయాం. అప్పుడు అదిరిపోయింది అంతే మ్యూజిక్ కూడా సూపర్. బట్ ఇప్పుడు చూసాం అండ్ ఫైనల్ గా చెప్పాలంటే రికార్డ్స్ అని ఏమీ లేవు. పుష్పరాజ్ రికార్డ్స్ అయితే తగ్గేదే. థ్యాంక్ యూ.